మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేయండి. నమస్తే, ఆర్వీటీవీ తెలుగు న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఒంగోలు నగరపాలక సంస్థకు కొత్తగా ఎన్నికైన వారితో కార్పొరేటర్లుగా ప్రమాణ స్వీకారం. ప్రకాశం జిల్లా చీరాల మున్సిపాలిటీ కౌన్సిలర్లుగా గెలిచిన 33 మంది కౌన్సిలర్లచే ఒంగోలు ఆర్డీఓ ప్రభాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. చీరాలలో ఎల్ఐసి కార్యాలయంలో ఎల్ఐసి ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఎల్ఐసిని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. ఒంగోలు నగరపాలక సంస్థకు కొత్తగా ఎన్నికైన వారితో కార్పొరేటర్లుగా ప్రమాణ స్వీకారం. ఒంగోలు నగరపాలక సంస్థకు కొత్తగా ఎన్నికైన వారితో కార్పొరేటర్లుగా ప్రమాణ స్వీకారం చేయిస్తున్న ప్రిసైడింగ్ అధికారి జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్. కాబట్టి ఈ పోస్టులు పోటీ చేసే అభ్యర్థులు షెడ్యూల్ క్యాస్ట్ మహిళా కేటగిరీ చూడాలని చెప్పి సందర్భంగా అందరికీ తెలియపరుస్తున్నాను. అట్లాగే డిప్యూటీ మేయర్ విషయానికి వచ్చేటప్పటికి అది జనరల్ కేటగిరీ ఎవరైనా పోటీ చేయవచ్చు. తర్వాత పార్టీ పరంగా మేయర్ పదవికి అభ్యర్థుల్ని ఒక మెంబర్ ప్రతిపాదించాలి, రెండో మెంబర్ సపోర్ట్ చేయాలి. ఇది మండేటరీ. ఆ తర్వాత పోటీలో ప్రతిపాదించినటువంటి ఒకే వ్యక్తి ఉంటే అది ఎన్నికలుగా అయిందని చెప్పి నిర్ధారించి ఫలితాన్ని ప్రకటించడం. ఒకవేళ పోటీలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉంటే కనుక చేతులు ఎత్తి మెజారిటీ నిర్ధారించే ప్రక్రియ ద్వారా ఎన్నిక నెరవేర్చడం జరుగుతుంది. ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో వారిని ఎన్నికైనట్టు ఫలితాన్ని ప్రకటించడం జరుగుతుంది. ఇంకా ఆదిపూడి శ్రీ గిరిజా శంకర్ శాంతిని గారిని ప్రమాణ స్వీకారం కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. శ్రీ ఆదిపూడి శ్రీ గిరిజా శంకర్ శాంతి గారిని ఆదిపూడి శ్రీ గిరిజా శంకర్ శాంతి అనే నేను ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 35వ డివిజన్ సభ్యునిగా ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 17వ డివిజన్ సభ్యునిగా ఎన్నికైన ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 49వ వార్డు 49వ డివిజన్ సభ్యునిగా అంబటి ప్రసాదరావు అని నేను ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 50వ డివిజన్ సభ్యునిగా 50వ డివిజన్ సభ్యునిగా ఒంగోలు శ్రీనివాసన్ నేను ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 12వ డివిజన్ సభ్యునిగా 12వ ఒంగోలు 19వ డివిజన్ సభ్యునిగా శ్రీమతి ఎద్దేటి పద్మావతి నేను ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 5వ డివిజన్ సభ్యురాలిగా వెంకట మహాలక్ష్మి నేను ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 41వ డివిజన్ సభ్యురాలిగా పుష్పలతాని నేను ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 22వ డివిజన్ కాశీ మహంతి చంద్రకళను నేను ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 30వ డివిజన్ సభ్యురాలిగా కొప్పెర్ల కమల నేను ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 13వ వార్డు 13వ డివిజన్ సభ్యురాలిగా వెంకటేష్ స్వాతి నేను ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 43వ డివిజన్ సభ్యురాలిగా పుట్టపల్లి మస్తానమ్మ నేను
నగరపాలక సంస్థ యొక్క 46 డివిజన్ సభ్యురాలిగా గోపిరెడ్డి గోపాల్ రెడ్డి అని నేను గోపిరెడ్డి గోపాల్ రెడ్డి అని నేను ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 44వ 44వ డివిజన్ సభ్యునిగా గోలి లక్ష్మీ కోటేశ్వరం అని నేను I, Goli Lakshmi Kodeswarama, having become a member of 39 division of the Ongole Municipal Corporation. I, Gandhavarapu Praveen Kumar, having become a member of 11th Division of the Ongole Municipal Corporation. I, Jagrat Sujata, having become a member of 18th Division of the Ongole Municipal Corporation, swear in the name of the God, solemnly affirm that I will bear true faith and allegiance. గడ్డు ధనలక్ష్మి అని నేను గంటు ధనలక్ష్మి అని నేను ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 3వ డివిజన్ సభ్యునిగా తిరుమలరావు అని నేను చల్లా తిరుమలరావు అని నేను ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 6వ డివిజన్ సభ్యునిగా చింతపల్లి గోపీచంద్ అని నేను చింతపల్లి గోపీచంద్ నేను ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 15వ డివిజన్ సభ్యునిగా జడా వెంకటేష్ అని నేను జడా వెంకటేష్ అని నేను 27వ డివిజన్ సభ్యునిగా 27వ డివిజన్ సభ్యునిగా 36వ డివిజన్ సభ్యురాలిగా 36వ డివిజన్ సభ్యురాలిగా అన్నీరు నాగజ్యోతి అని నేను తన్నీరు నాగవతని నేను ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 31వ డివిజన్ సభ్యునిగా ఎన్నికైనందున ఐ Adi Krishnalata, having become a member of 32 division of the Ongole Municipal Corporation. తిరుమల రవితేజ అని నేను తిరుమల రవితేజ అని నేను ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 26వ డివిజన్ సభ్యునిగా తేన చంద్రశేఖర్ అని నేను Dalla Chandrasekharan నేను ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 40వ డివిజన్ సభ్యునిగా ఎన్నికైనందున చేతపల్లి ధనలక్ష్మి అని నేను వేలపల్లి ధనలక్ష్మి అని నేను ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 2వ డివిజన్ సభ్యురాలిగా 2వ డివిజన్ సభ్యురాలిగా రాజన్న వెంకటరమణయ్య అని నేను దాచర్ల వెంకటరమణయ్య నేను ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 7వ డివిజన్ సభ్యునిగా ఎన్నికైనందున వేదంశెట్టి శైలజ అని నేను వేదంశెట్టి శైలజ అని నేను ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 24వ డివిజన్ సభ్యురాలిగా ఎన్నికైనందున మలగా రమేష్ అని నేను నల్లగా రమేష్ అని నేను ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 30వ డివిజన్ సభ్యునిగా ఎన్నికైనందున Muhammad Imran Khan, having become a member of 14th division of the Ongole Municipal Corporation. యనమల నాగరాజు అని నేను యనమల నాగరాజు అని నేను ఒంగోలు నగరపాలక సంస్థ 21వ డివిజన్ సభ్యునిగా ఎన్నికైనందున వెన్నపూస కుమార్ అని నేను వెన్నపూస కుమారి అని నేను ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 45వ డివిజన్ సభ్యునిగా ఎన్నికైనందున వెన్నపూస శోభారాణి అని నేను వెల్లపూస శోభారాణి నేను ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 9వ డివిజన్ సభ్యురాలిగా ఎన్నికైనందున రాణాటి మాధవరావు అని నేను ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 34వ డివిజన్ సభ్యునిగా ఎన్నికైనందున అశ్విని అని నేను వేమూరి అశ్విని అనే నేను ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 47వ డివిజన్ సభ్యురాలిగా ఎన్నికైనందున వేమూరి భవాని అని నేను వేమూరి భవాని అని నేను ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 48వ డివిజన్ సభ్యురాలిగా ఎన్నికైనందున వేమూరి వెంకట సూర్యనారాయణ అని నేను వేమూరి వెంకట సూర్యనారాయణ అని నేను ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 25వ డివిజన్ సభ్యునిగా ఎన్నికైనందున నగరపాలక సంస్థ యొక్క శ్రీరామ నాగభట్ట అని నేను ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 6వ డివిజన్ సభ్యునిగా ఎన్నికైనందున షేక్ ఇంతిజార్ అలియాస్ ఇంతియాజ్ అని నేను 23వ డివిజన్ సభ్యునిగా ఎన్నికైనందున షేక్ నూర్జహాన్ అని నేను ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 4వ డివిజన్ సభ్యురాలిగా ఎన్నికైనందున షేక్ ఫాతిమా అని నేను షేక్ ఫాతిమా అని నేను ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 29వ డివిజన్ సభ్యురాలిగా ఎన్నికైనందున సంతపాటి వర్స్వర్త్ అని నేను చంద్రపాటి ఓర్స్వర్త్ నేను ఒంగోలు నగరపాలక సంస్థ యొక్క 8వ డివిజన్ సభ్యునిగా ఎన్నికైనందున
ఎస్సీ ఉమెన్ రెండు ప్రపోజ్ చేయాలి, అట్లాగే సపోర్ట్ చేయాలి. సో ఇప్పుడు నేను సభ్యులందరికీ ఈ మే 8కి సంబంధించి ముందుగా అభ్యర్థిని ప్రపోజ్ చేయవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. మీరు ఇక్కడ డ్రాప్ చేసేస్తే నాకు ప్లీజ్ ముందు మీ మీద చెప్పండి. వాడాలి ఆన్ చేయాలి. ఆదిపూడి శ్రీ విద్యాశంకర్ శ్రేణి గారు 35 డాక్టరేట్ ఉంది. నేను గంగా సుజాత గారిని మేయర్ అభ్యర్థిగా ప్రపోజ్ చేస్తున్నాను. 19వ డివిజన్ బీదర్ వెంకట సురేష్ బాబు అని నేను 18వ డివిజన్ కార్పొరేట్ అభ్యర్థి అయినటువంటి శ్రీమతి గంగా సుజాత గారిని బలపరుస్తున్నాను. ఒకసారి ప్రొసీడింగ్ సవాలేదు, ఒక నిమిషం ఆగాలి. డిప్యూటీ మేయర్ కూడా ఉంది కదా, మీరు కాంటెస్ట్లో ప్రపోజ్ చేయవలసిన సభ్యులు బలపరిచారు. మరి కోర్టులో ఇంకొక రూల్ లేదు కాబట్టి వాటిని కూడా డిప్యూటీ మేయర్ అయినట్టు ప్రకాశం జిల్లా చీరాల మున్సిపాలిటీ కౌన్సిలర్లుగా గెలిచిన 33 మంది కౌన్సిలర్లచే ఒంగోలు ఆర్డీఓ ప్రభాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కర్రం బలరాం హాజరయ్యారు. మున్సిపల్ చైర్మన్ గా జంజనం శ్రీనివాసరావును కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వైస్ చైర్మన్ గా బోనిగల్ జైసన్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చీరాల పురపాలక సంఘంలో 33 వార్డులు ఎన్నికలు జరిగితే వైసీపీ 19 మంది, ఇండిపెండెంట్స్ 13 మంది, టీడీపీ 1 గెలిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కర్ణం బలరాం మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చీరాలపై ప్రత్యేక దృష్టి సాధించి చైర్మన్గా జంజనం శ్రీనివాసరావు పేరును ప్రతిపాదించడం జరిగిందని, చీరాల పట్టణ అభివృద్ధి కోసం నిరంతర కృషి చేసి వైసీపీ ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సేవ చేయాలని అన్నారు. ప్రత్యేకమైన చొరవ తీసుకొని చీరాల మున్సిపాలిటీకి చైర్మన్ అభ్యర్థిగా జంజనం శ్రీనివాసరావు గారిని, అదేవిధంగా వైస్ చైర్మన్ అభ్యర్థిగా సరే రిజల్ట్ చేస్తామా అంతకుముందు సీనియారిటీ మార్కెటింగ్ సరే అన్ని పల్లె ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వైస్ చైర్మన్గా జైసన్ బాబు గారిని, అదేవిధంగా మా కౌన్సిలర్స్ అందరూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తా ఉన్నారు. చేసిన గౌరవనీయులు ఎమ్మెల్యే బలరాం కృష్ణమూర్తి గారికి, ప్రిసైడింగ్ అధికారి ప్రభాకర్ రెడ్డి గారికి, ఇక్కడికి విచ్చేసిన గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. కాకపోతే నాకే న్యాయం జరగట్లేదు. 2014 నుంచి నా దగ్గర వెంటాడుతూనే ఉంది. మీరే
విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని చీరాల మున్సిపల్ కౌన్సిల్ మెంబర్గా నా కర్తవ్యాలను శ్రద్ధతో మెంబర్గా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ జంజనం శ్రీనివాసరావు అని నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, చీరాల మున్సిపల్ కౌన్సిల్ మెంబర్గా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరిస్తూ ప్రజలందరికీ న్యాయం చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. చీరాల మున్సిపాలిటీకి సంబంధించి కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం, అలాగే చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నిక కోసం ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి మొత్తం 33 మంది ఎన్నికైన సభ్యులతో పాటు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కూడా, శ్రీ కరణం బలరామకృష్ణ గారు కూడా ఎక్సెప్షియో మెంబర్గా రావడం జరిగింది. ఆ తరువాత ప్రమాణ స్వీకారం చేశాము. చైర్మన్ ఎన్నికకు సంబంధించినంత వరకు ఒక జంజనం శ్రీనివాసరావు గారిని ప్రపోజ్ చేయడము, సెకండ్ చేయడం జరిగింది. ఆయన ఎన్నిక ఎవరూ వ్యతిరేకించలేదు. ఏకగ్రీవంగా ఈ 6వ వార్డుకు చెందిన శ్రీ జంజనం శ్రీనివాసరావు గారిని చీరాల చైర్మన్గా ఎన్నిక చేయడం జరిగింది. అలాగే వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించినంత వరకు గొనిగల జైసన్ బాబు 13వ వార్డుకు సంబంధించిన వ్యక్తిని ప్రపోజ్ చేయటము, సెకండ్ చేయటం జరిగింది. ఆయన ఎన్నిక కూడా అన్అపోజ్డ్గా ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మినిట్స్లో నమోదు చేయడం జరిగింది. కాబట్టి ఈ ఎన్నిక సందర్భంగా ఎన్నికైన శ్రీ జంజనం శ్రీనివాసరావు గారికి, అట్లే వనిగల జయసన్ బాబు గారికి శుభాకాంక్షలు తెలపడం కూడా జరిగింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చీరాలలో మన శాసనసభ్యులు కరణం బలరామకృష్ణ ద్వారా బీఫారాలు అందజేసి 6వ వార్డులో నన్ను కౌన్సిలర్గా బలపరిచినటువంటి మహనీయులు, మహానుభావులు, అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసన్న, అనేక మంది రాష్ట్ర పార్టీ పెద్దలు, మరి చీరాలలో మరి ముఖ్యంగా అన్న మాజీ మంత్రివర్యులు డాక్టర్ పాలేటి రామారావు గారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వరకూటి అమృపాణి గారు, అదేవిధంగా రాష్ట్ర బీసీ కమిషన్ మెంబర్ పెద్దలు అవారి ముసలయ్య గారు, దేవాంగ్ కార్పొరేషన్ చైర్మన్ వీరక సురేంద్ర గారు, మా యువ నాయకులు సోదరులు కరణం వెంకటేష్ బాబు గారు, మరియు అనేక మంది
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రేమతో నాకు 6వ వార్డు కౌన్సిలర్గా దీపావళి ఇప్పించడం జరిగింది. మరి ప్రత్యేకంగా అందరూ చూపు ఆగిపోయినట్టు గతంలో చైర్మన్గా కాలేకపోయినప్పటికీ కూడా ఈసారి కూడా చైర్మన్ కాకుండా ఉండడానికి అనేక మంది విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ మరి మా పెద్ద ఆయన బలరామ కృష్ణమూర్తి గారు, యువ నాయకుడు వెంకటేష్ బాబు, మిగతా నాయకులందరూ మా వార్డు ప్రజలు వాళ్ళ దయతో 220 ఓట్ల మెజారిటీ ఇచ్చి గెలిపించారు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను 1999 నుంచి 2004 వరకు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పనిచేస్తున్నాను. తర్వాత అనేక కారణాలతో 29 5వ వార్డులో మరి ఆమంచి కృష్ణమోహన్ ప్యానల్లో కూడా ఆటో గుర్తు మీద గెలిచి చైర్మన్ కాలేకపోయినాం. మరి ఈ రోజున మా గురుదేవుడు కరణం బలరామ కృష్ణమూర్తి గారు, చీరాల ప్రజలు ఆశీస్సులతో ఈ రోజున చైర్పర్సన్ కావడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి నవరత్నాలు, అనేక పథకాలు ప్రజలకు చేరవేయటమే కాకుండా నిరంతరం 33 వార్డు ఉన్నటువంటి మా సోదరిమణులు కౌన్సిల్స్ ఏ పని చెప్పినా పిలిచిన వెంటనే వారందరూ కూడా పనిచేసి మరి మన ఎమ్మెల్యే గారి ద్వారా నిధులు సమకూర్చి రాష్ట్రంలోనే మన యొక్క చీరాల పురపాలక సంఘాన్ని మంచి పేరు తెస్తామని, ఎలాంటి పక్షపాతం లేకుండా అందరూ కూడా ఈ రోజున ఏకగ్రీవంగా మమ్మల్ని ఎన్నుకున్నందుకు వాళ్ళందరూ కూడా శిరస్సు వంచి పాదాబంధనం చేస్తూ ఉన్నాం. గౌతాళ్ళు అన్న చైర్మన్ గారు కాదు, మీరు ఇంపార్టెంట్. వీడియో తెచ్చున్నాం. కష్టపడి గెలిపించారు. ఇక రమేష్ అన్నలు వచ్చారా అన్నీ ఒక 3-4 మెంబర్స్ ఇట్రండి. అటు 8 మంది 10 మంది. యాక్సిడెంట్ ఎక్కడైనా, అనారోగ్యం ఎవరికైనా చికిత్స మాత్రం శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చీరాల నందు. ఆరోగ్యశ్రీ ద్వారా 24 గంటలు ఎముకలు విరిగిన వారికి, కాళ్ళు చేతులు బెణికిన వారికి, కార్ బైక్ యాక్సిడెంట్ అయిన వారికి, జారిపడిన వారికి, నరముల బలహీనతకు, కాళ్ళు చేతులు వంకరున్న వారికి, తీవ్రమైన నడునొప్పితో బాధపడే వారికి, పుట్టుకతో పిల్లల్లో వచ్చు కాళ్ల వంకరకు, మెడ నొప్పికి, కీళ్లబాతానికి చికిత్స అందించబడును. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, సురేష్ మహల్ ప్రక్కన, చీరాల. ఎండి తాడివలస దేవరాజు, ఎంఏ, ఎంబీఏ, ఎల్ఎల్బి. చీరాలలో ఎల్ఐసి కార్యాలయంలో ఎల్ఐసి ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఎల్ఐసిని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. స్థానిక ఎల్ఐసి కార్యాలయంలో యూనియన్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ప్రజలకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతూ లాభాలతో ముందు నడుస్తున్న ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పగించవద్దని, ప్రైవేటీకరణకు ప్రజలందరూ వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎం వసంతరావు, ఎల్ఐసి యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సోదరులారా, ఈరోజు దేశవ్యాప్తంగా ఎల్ఐసి ఉద్యోగులు సమ్మె చేయడం జరుగుతుంది.
ఈ సమ్మె ఎందుకనంటే ప్రధానమైనది ఈరోజు ఎల్ఐసిని ప్రైవేటీకరణ చేయడానికి ఇటీవల కేంద్ర బడ్జెట్లో ఆర్థిక శాఖ మంత్రి ప్రతిపాదించడం జరిగింది. ఎల్ఐసి 1956లో ఏర్పడింది. కేవలం 5 కోట్ల రూపాయలతో ఏర్పడి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి 30 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు సమకూరుస్తా ఉంది. ఇదే కాదు, కేవలం 5 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పడిన ఎల్ఐసి గత ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటిదాకా 20,000 కోట్ల రూపాయలు ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ల రూపంలో చెల్లించింది. అట్లాగే ప్రతి సంవత్సరం 10,000 కోట్ల రూపాయలు పన్నుల రూపంలో చెల్లిస్తూ ఉంది. ఇవాళ ప్రైవేట్ బీమా కంపెనీలు చూస్తున్నాం, వాళ్ళు అందుట్లో వచ్చే పెట్టుబడులు, పొదుపు ఇవన్నీ కూడా వాళ్ళ సొంతానికి ఉపయోగించుకుంటున్నారు తప్ప మౌలిక వస్తువుల కోసం ఈరోజు ఎల్ఐసి కేటాయిస్తున్నట్లుగా రైల్వేలకి 1,50,000 కోట్లు ఈరోజు ఎల్ఐసి పెట్టుబడి పెట్టింది. జాతీయ రహదారులకి 1,25,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. ఇలాంటి ఎన్నో ప్రయోజనాలున్న ఈరోజు ఎల్ఐసిని ప్రైవేట్ పరం చేయటం అంటే ప్రజల పొదుపుని విదేశీ పెట్టుబడిదారుల చేతుల్లోకి పెట్టడం తప్ప మరొకటి లేదు. 1956 ముందు ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ 1969 తర్వాత బ్యాంకులు కానీ ప్రజల సొమ్ముకి డిపాజిట్లకి ఎలాంటి రక్షణ లేకుండా ప్రజలకి ఎగవేసిన చరిత్ర ప్రైవేట్ కంపెనీలకి మనం గతంలో చూసాం. మరలా ఈరోజు ప్రైవేట్ కంపెనీల చేతుల్లో పెట్టడం అంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టుగా ఏ రోజు రిలయన్స్ ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళు 1,80,000 కోట్లు తీసుకొని బ్యాంకులకు ఎగవేస్తే వాళ్ళకే బ్యాంకులు పెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నారని చెప్పారంటే కేంద్ర ప్రభుత్వం చర్య అనేది, ప్రైవేటీకరణ చర్య అనేది ఇది చాలా దుర్మార్గమైన చర్యగా మేము సిఐటియుగా భావిస్తా ఉన్నాం. అలాగే ఈరోజు ఈ ప్రపంచంలోనే అత్యున్నతంగా ఇవాళ క్లెయిమ్లు పరిష్కారం చేయటంలో అగ్రగణ్యంలో ఉంది భారతదేశంలో ఉన్న ఎల్ఐసి. నిమిషానికి 49 పాలసీలు సేకరిస్తూ 99% డెత్ క్లెయిమ్లు కానీ ఇతర క్లెయిమ్లు కూడా మొత్తం కూడా పరిష్కారం చేస్తున్న ఇటువంటి ఎల్ఐసిని ఎందుకు ప్రైవేట్ పరం చేస్తుందని చెప్పి అనేది కనుక మనం ప్రశ్నిస్తే కేంద్ర ప్రభుత్వ సమాధానం ఏంటంటే లాభాలతో సంబంధం లేదు, అన్నిటినీ ప్రైవేటీకరణ చేస్తామని చెప్పని చెప్తా ఉన్నారు. దేనికి ప్రైవేటీకరణ? ఈరోజు లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ రంగ సంస్థ భారతదేశానికి ఆర్థిక వ్యవస్థలో వెన్నెముకైనటువంటి భారతీయ జీవిత బీమా సంస్థని ప్రైవేట్ పరం చేయడానికి ఈ ప్రభుత్వాలు ఆలోచిస్తూ ఉన్నాయి. ఇది మన భారతదేశానికే కాదు, దేశ ప్రజలందరికీ కూడా అది అన్యాయం జరిగినట్లే అని భావిస్తూ ఉన్నాము. భారతీయ జీవిత బీమా సంస్థలో ఉద్యోగుల సంఘం అయినటువంటి ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీసేషను, అలాగే క్లాస్ 1 ఫెడరేషను, అలాగే డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఎన్ఎఫ్ఐ, ఎఫ్డబ్ల్యూఐ, అలాగే ఎస్సీ/ఎస్టీ వెల్ఫేర్ ఆర్గనైజేషను అన్నీ కూడా కలిపి ఈ రోజున మన జీవిత బీమా సంస్థలో ప్రవేశపెడుతున్నటువంటి ఈ 49% నుంచి 74% పెంచుతున్నటువంటి ఎఫ్డీఐని వ్యతిరేకిస్తూ ఉన్నాం. అట్లాగే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ని ఈ ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఏకతాటిగా వ్యతిరేకించడం జరుగుతూ ఉంది. గత 44 నెలల నుండి ఉద్యోగస్తులందరూ కూడా వేతన సవరణ ఆగిపోయింది. వెంటనే ఈ వేతన సవరణ జరగాలని, ఈ ఐపీఓని ఎల్ఐసిలో ఆపాలని, అలాగే ఎఫ్డీఐని పెంపుదలను కూడా ఆపాలని మేమందరం కూడా ఈ రోజున ఒకరోజు సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. భారతదేశం అంతా కూడా ఉద్యోగస్తులందరూ కలిసి ఈ యొక్క సమ్మెకు ప్రజలందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. భారతీయ జీవిత బీమా సంస్థ అంటే ఇది ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థ, ప్రజల యొక్క సొమ్మును భద్రపరిచేటువంటి ఈ సంస్థని ప్రైవేట్ పరం చేయడం దుర్మార్గం అని చెప్పి భావిస్తూ ఉన్నాము. ఒక భారతీయ జీవిత బీమా సంస్థనే కాదు, ఈరోజు బ్యాంకులు కానివ్వండి, జనరల్ ఇన్సూరెన్స్ కానివ్వండి, వీటన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ఆలోచనలు మార్చుకోవాలి. ఈ యొక్క రంగాలన్నింటినీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలను ఉంచి ప్రజలకి, దేశానికి, ఆర్థిక వ్యవస్థకి వెనుముకలాగా వీటన్ని కాపాడుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ఉద్యోగస్తులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. We oppose IPO and LIC. We oppose
We oppose FDI in LIC. We oppose FDI in LIC. Privatization of public sector, we oppose. Privatization of public sector, we oppose. Privatization of public sector, we oppose. We demand wage revision. హెడ్లైన్స్ మరోసారి. ఒంగోలు నగరపాలక సంస్థకు కొత్తగా ఎన్నికైన వారితో కార్పొరేటర్లుగా ప్రమాణ స్వీకారం. ప్రకాశం జిల్లా చీరాల మున్సిపాలిటీ కౌన్సిలర్లుగా గెలిచిన 33 మంది కౌన్సిలర్లచే ఒంగోలు ఆర్డీఓ ప్రభాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. చీరాలలో ఎల్ఐసి కార్యాలయంలో ఎల్ఐసి ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఎల్ఐసిని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.